ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో మహిళల అక్రమ రవాణా కలకలం సృష్టిస్తోంది. మొన్న కొమరంభీం జిల్లాలో 2 మహిళలను అమ్మేసింది ముఠ. ఇప్పుడు ఆదిలాబాద్లో మైనర్ బాలికను రాజస్థాన్లోని యువకుడికి అమ్మిన ఘటన బయటపడింది. మహారాష్ట్రకు చెందిన ప్రధాన నిందితులు ఆత్రం నిర్మల, బాపుణ్యను అరెస్ట్ చేశామన్నారు డీఎస్పీ జీవన్ రెడ్డి. నిందితులు భీంపూర్లో మైనర్ బాలికను కిడ్నాప్ చేసి నాగ్పూర్ నుంచి రాజస్థాన్కు తీసుకెళ్లారని చెప్పారు. అక్కడ 10,000 రూపాయలకు అమ్మేశారన్నారు. అయితే మైనర్ బాలికను కొన్న వ్యక్తి పరారీలో ఉన్నారన్నారు డీఎస్పీ జీవన్ రెడ్డి. ఆధారంగా మేము కిడ్నాప్ కేసును అమ్మాయిల అక్రమ రవాణా తర్వాత రేప్ పోక్సో యాక్ట్ కింద ఆల్టర్ చేయడం జరిగింది. అండర్ సెక్షన్ 137 క్లాస్ 2, 96, 98, 124 క్లాస్ 4, 351 క్లాస్ 2 బిఎన్ఎస్ అండ్ 64 క్లాస్ 2 క్లాస్ ఎం రెడ్ విత్ 49 బిఎన్ఎస్ అండ్ సెక్షన్ 5J రెడ్ విత్ 6 ఆఫ్ పోక్సో యాక్ట్ కింద ఈ సెక్షన్ ఆల్టర్ చేసి ఈ కేసును నేను దర్యాప్తు స్వీకరించడం జరిగింది. ఈ కేసులో గౌరవ మా ఎస్పీ అఖిల్ మహాజన్ ఐపీఎస్ గారి ఆదేశం మేరకు మా జేఎన్ఎస్సీఐ భీంపూర్ ఎస్ఐ ప్రత్యేక టీములుగా ఏర్పడి ఈ నిందితులను పట్టుకోవడానికి మహారాష్ట్రకు వెళ్ళడం జరిగింది. ఈరోజు దీనిలో ప్రధాన నిందితులు అంటే ఈ మైనర్ అమ్మాయిల అక్రమ రవాణాకు పాల్పడి అమ్మాయిని తీసుకెళ్లి రాజస్థాన్ అమ్మి ఆమెను శరీరంగా వాడుకోవడానికి సహకరించిన 2 ప్రధాన ముద్దాయిలు ఆత్రం నిర్మల, ఆత్రం బాపుణ్య వీరిద్దరిని ఆదిలాబాద్ రైల్వే స్టేషన్లో పట్టుకోవడం జరిగింది. వీళ్ళు రైళ్ళకి బయటకు పారిపోవడానికి ప్రయత్నిస్తున్నప్పుడు పట్టుకోవడం జరిగింది. వారి వద్ద నుండి నేరానికి ఉపయోగించిన ఒక సెల్ ఫోన్, తర్వాత ఈ అమ్మాయిని అక్కడ రాజస్థాన్లో అమ్మగా అతడు ఇనిషియల్గా 10,000 రూపాయలు వీరిద్దరికి ఇవ్వడం జరిగింది. ఆ 10,000 రూపాయల నుండి ఖర్చుగా ఒక 2,000 మిగిలిన 2,000 రూపాయలు నిర్మల వద్ద నుండి సీజ్ చేయడం జరిగింది. అయితే వీరు వారి లాభాపేక్ష గురించి ఒక మైనర్ అమ్మాయిని తల్లిదండ్రులకు చెప్పకుండా మన కినీకి తీసుకెళ్తున్న ఫంక్షన్ అని చెప్పి నమ్మించి మోసపూరితంగా మహారాష్ట్ర నాగ్పూర్ నుండి రాజస్థాన్ స్టేట్లోని కోటాకు తీసుకెళ్ళి అక్కడ ఒక అబ్బాయికి అప్పచెప్పడం జరిగింది. అయితే మాకు విచారణ తెలిసిన విషయం ఏంటంటే ఆ అబ్బాయి కరణ్ అలియాస్ భగవత్ మీనా, ఆ అబ్బాయికి ఆల్రెడీ అంతకుముందే మ్యారేజ్ అయింది. ఆ అమ్మాయి ఫస్ట్ భార్యతో డైవర్స్ కూడా అయిందట. ఆ అబ్బాయికి ఈమెను మైనర్ అమ్మాయిని అప్పగించడం జరిగింది. అయితే ఈ కేసులో ఎంతో కష్టపడి ఈరోజు నిందితులను అరెస్ట్ చేయడం జరిగింది. మైనర్ అమ్మాయిలను మానవ అక్రమ రవాణా గురించి కొన్ని ముఠాలు తిరుగుతున్నాయి. మీరు చూసిన మొన్న ఆసిఫాబాద్లో కూడా కొన్ని ఇటువంటి ముఠాలు మహిళలను అక్రమ రవాణా చేసి వాళ్ళు అరెస్ట్ కూడా కావడం జరిగింది. మన జిల్లాలో ఈ 2 ఓన్లీ డబ్బులకు ఆశపడి ఈ అమ్మాయిని